దైవజనులు అభిషేకులు జేమ్స్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. మన ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన మా దేవా, ఈ దినము నీ ఏర్పాటులో నాయన, మీ సమక్షంలో, నీ పరిశుద్ధ సన్నిధిలో నాయన, అయ్యా వెంకట రమణ, వెంకట లక్ష్మి ఇంతవరకు ఒంటరిగా ఉన్న వారిని అయ్యా తండ్రి పరిశుద్ధుల సమక్షంలో, దైవజనుల సమక్షంలో, సంఘ సమక్షంలో తండ్రి పరిశుద్ధ వివాహము ద్వారా మీరు జతపరచబోతున్నందుకు తండ్రి మీకు స్తోత్రం. ఈ కూడిక, ఈ కార్యక్రమం అంతటిలో, వివాహం అంతటిలో నాయన మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభువా, మీ హస్తము చాపి వారిని మీరే జతపరిచి సదాకాలం వరకు నీ ప్రేమతో నిలిచి ఫలించడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమం అంతటిని దీవించి ఆశీర్వదించమని, వివాహం జరిపిస్తున్న వారికి, వాక్య పరిచయం చేస్తున్న వారికి, నడిపిస్తున్న సేవకులకు అయ్యా అన్ని విధములుగా అందరికీ సహాయం చేసి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని ముందుకు మనం కొనసాగుతున్నాం అన్న. తర్వాత తీసుకుంటారు. థ్యాంక్ యూ. అలా కూర్చున్నాం. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన
మొదటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కరుణైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కరుణైన దేవుడు ఏర్పరచినది. కరుణైన దేవుడు ఏర్పరచినది. కరుణైన దేవుడు ఏర్పరచినది. కరుణైన దేవుడు ఏర్పరచినది. హల్లెలూయా, స్తోత్రం. గరుడైన దేవుడు ఏర్పాటు చేసినటువంటి